అక్కా చెల్లెళ్ళు బంగారం ధర పెరిగిందని బాధపడుతున్నారు. సింగరేణి కార్మికులు మా సింగరేణి ఆగమైందని బాధపడుతున్నారు. మందు బస్తాలు దొరకక రైతులు బాధపడుతున్నారు. బాధపడండి ఎవరైనా ఉన్నారా రేవంత్ పాలనలో? మందు బస్తాలు దొరుకుతున్నాయి, ఎరువులు నా ఎరువు బస్తాలు దొరికాయి, రైతు బంధు పడదు, ఆటో డ్రైవర్లకు ఉంది, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కండక్టర్ అన్నలు కూడా బాధపడుతున్నారు. రిటైర్ అయిన ఉద్యోగులు ఇవాళ ఏడాదిని అర్థమైన రూపాయి వస్తలేదని వాళ్ళు బాధపడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మా పిఆర్సీ రాలే, మా డిఏలు రాలేదని ఇవాళ వాళ్ళు బాధపడుతున్నారు. కేసీఆర్ అందరినీ ఒక కుటుంబంలాగా కన్న బిడ్డల్లాగా అందరినీ ఆలోచించండు. కానీ కాంగ్రెస్ కి ఆ సోయి లేదు. ఏమనంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని కేసులు పెట్టి బూతులు మాట్లాడి బెదిరించి బతుకుతామనుకుంటున్నారు. భయపడతారా? ఒకప్పుడు ఇది సీకాసా గడ్డ, ఈ గడ్డ సీకాసా గడ్డ. భయపడే గడ్డనా ఇది? మామూలు గడ్డనా ఇది? పోరాటాల గడ్డ ఇది. ఎవడన్నా భయపట్టిస్తే వాళ్ళకే సుక్కలు చూపించిన గడ్డ ఇది. గీ కాంగ్రెస్ వాళ్ళకో గీ తాటాకు చప్పులకు భయపడే గడ్డ కాదు ఇది. ఎవరు భయపడకండి. గట్టిగా తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం, సీకాసా పోరాటాలు చేసిన గడ్డ. మీరు తగిన బుద్ధి చెప్పాలి. చివరిగా నాది ఒక్కటే మాట, సరే మీ దయ ఉంటే మీ ప్రేమ ఉంటే వీళ్ళందరూ రేపు కౌన్సిలర్లుగా గెలుస్తారు. 5 ఏళ్ల కోసం వాళ్ళు గెలుస్తారు. మా అంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటాడమ్మా? ఇంకా 2 ఏళ్ళు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? మళ్ళొచ్చేది మన గవర్నమెంటే కదా. మీ పనులు మా సుమన్ చెప్పినట్టు ఏ ఒక్క పని ఆగకుండా చేయించే బాధ్యత మాది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. వీళ్ళు 2 ఏళ్లలో చేసింది లేదు, రేపు చేసేదేం లేదు. మళ్ళా మనమే చేసుకుందాం. हमारे तमाम मुसलमान भाई बहनों से भी मैं एक ही गुजारिश करता हूं, पिछले 2.5 साल में मुसलमानों के लिए 1 रुपया का काम हुआ भैया? केसीआर साहब ने टिमरी स्कूल लाए, इमाम मोजम साहब को तनख्वाह दिए, 3000 करोड़ रुपया बजट दिए, शादी मुबारक दिए, रमजान में तोहफा भिजाए, ऐसा बहुत कुछ काम केसीआर साहब ने करा। पिछले 2.5 साल में कांग्रेस 2.5 रुपया का मदद करे क्या? कोई मुसलमान को 1 पैसा का मदद हुआ क्या बोल के मैं पूछना चाहता हूं। किसी को नहीं करा, ना दलितों को करा, ना गिरिजन को करा, ना बीसी को करा, ना मुसलमान को करा. ఎవరికి ఏం చేయలే. అందువల్ల మీరు కూడా సెంటిమెంట్ చెప్పి కాంగ్రెస్ కి ఏమంటే ఇప్పటికే ఒకసారి మోసపోయినాం. మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్ కు మీరు కూడా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మా అక్క చెల్లెళ్ళు, నాదొక చివరి మాట, రేపు మేము అసెంబ్లీలో పోయి మళ్ళా మీకోసం అడగాలనా వద్దా? కొట్లాడాలనా వద్దా? సింగరేణిని కాపాడాలనా వద్దా? రేపు ఒకవేళ ఈడ కేతన్పల్లిలో ఎవరైనా ఒక 10 మందో 20 మందో కాంగ్రెస్ కోటేసిండ్రు అనుకో, ఒకలో ఇద్దరో కౌన్సిలర్లు గెలిచిండ్రనుకో, నేను మాట్లాడతా రేవంత్ రెడ్డి ఏమంటాడు? అరే నేను 4000 పింఛన్ ఎగ్గొట్టినా, 2500 మహాలక్ష్మి ఎగ్గొట్టినా, కేసీఆర్ కిట్ బంద్ పెట్టినా, తులం బంగారం ఎగ్గొట్టినా, రైతు బంద్ ఎగ్గొట్టినా, ఎరువు బస్తాలు అందియలేదు, అయినా కేతంపల్లిలో నాకే ఓట్లు పడ్డాయి, ఏం మాట్లాడతావు హరీష్ రావు అనడా? నేను గట్టిగా అడగాలంటే నీ ఈపు చింతకాయ పచ్చడి చేసిండు రేవంత్ రెడ్డి కేతంపల్లిలా, నిన్ను సీరి సింతగట్టిండు కేతంపల్లిలా, మా అవ్వ తాతలందరూ కలిసి నిన్ను సీరి సింతగట్టిండు. ఇప్పుడైనా 4000 ఇస్తావా ఇవ్వని బల్ల గుద్ది అడగద్దా? నేను అడగాలంటే మరి మీరు సీరి సింతగట్టాలి. సీరి సింతగట్టాలంటే నేనేం కొట్టుమంటలేను. ఆడపోయి కారు మీద గుద్దుతే రేవంత్ రెడ్డి గూబ గుయ్యమనాలి, అప్పుడు చక్కగా అవుతాడు. అప్పుడు దెబ్బకు 4000 పింఛన్ పడుతుంది, 2500 మహాలక్ష్మి వస్తుంది. లేకపోతే ఏమంటాడు? అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇచ్చేది లేదు పో అనడా? ఏమన్నా అంటే బస్సు ఫ్రీ బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు ఏమున్నది? భార్యలకు ఫ్రీ టికెట్, భర్తలకు డబుల్ టికెట్. ఆడికి భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు 10 రూపాయల బదులు 20 రూపాయల టికెట్ కొట్టిండు. ఇక అదేం ఫ్రీయో నాకైతే అర్థం కాలేదు. అంతేనా కాదా? మగవాళ్ళకి టికెట్ పెంచిండా లేదా? మరి ఇదేం బస్సు ఫ్రీ అమ్మా? అది బస్సు ఆపడు, బస్సు తక్కువ, అందుకు కాలు పెడదామంటే జాగ దొరకదు. ఏమనంటే బస్సు ఫ్రీ, మహాలక్ష్మి ఎగ్గొట్టాడు, పింఛన్ ఎగ్గొట్టాడు, కేసీఆర్ కిట్ ఇయ్యాడు, దావకానికి పోతే మందులు ఉండేవి,
సింగరేణిని ఆగం పెడతాడు, రైతు బంధు ఎగబెడతాడు, పంటలకు బోనస్ రాదు. ఇన్ని తెలిసి కూడా ఇంకా ఓటేద్దామా? ఎందుకంటే